ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో 15 రోజులుగా జరుగుతున్న శాకంబరి నవరాత్రి మహోత్సవములు అత్యంత ఘనంగా ముగిశాయి. చివరి రోజున సంపూర్ణ శాకంబరిగా ఓరుగల్లు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. 40 రకాల ఆకుకూరలు, కూరగాయలు, సుమారు 800 కిలోల శాఖలతో అమ్మవారిని అలంకరించారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేయడంతో సజావుగా దర్శనం చేసుకుంటున్నారు. చివరి రోజు శాకంబరి ఉత్సవాల విశిష్టతలపై మరింత తాజా సమాచారం అక్కడి నుంచి మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు భద్రకీలాద్రిపై కొలువైన భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో గత 15 రోజులుగా శాకంబరి నవరాత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి రోజు అమ్మవారు సంపూర్ణ శాకంబరిగా దర్శనమిస్తున్నారు. మనకు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికైతే భక్తులు బారులు తీరిన పరిస్థితి మనం చూసాము. ఈ యొక్క 15 రోజుల నవరాత్ర మహోత్సవాల విశిష్టతలు తెలుసుకోవడానికి ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. అయ్యా, ఈ నవరాత్ర మహోత్సవాలలో ఈ రోజు ప్రత్యేకతలే? ఓషధులకు అధిపతి చంద్రుడు. పౌర్ణమి తిథికి చంద్రుడు అధిదేవత కాబట్టి ఈ తిథి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరించడంలోని నేపథ్యం. ఒకసారి లోకల్లో కరువు వచ్చినప్పుడు అమ్మవారిని మునులంతా ఆరాధిస్తే ఆమె ప్రసన్నమైంది. ఆమె నుండి ఆవిర్భవించిన పలు విధములైన అన్నపానామృత ఫలములు, శాకములు లోకల్లోని కరువును పూడగొట్టాయి. మరి నవరాత్ర మహోత్సవాలలో అయ్యా ఈ 15 రోజుల వివిధ ఆకారాల్లో కనిపిస్తుంది అమ్మవారు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత కాబట్టి శాక్త క్రమాన్ని అనుసరించి ఈ 15 తిథులకు అధిదేవతలైన ఆ తిథి నిత్యాలను ఆరాధించడం వల్ల ఈ తిథులన్నీ శుభప్రదమవుతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. అది మనం చూస్తున్నాము. ఈ యొక్క కరువు కాటకాల నుంచి అమ్మవారు బయట పడేసే విధంగా ఈ యొక్క నవరాత్ర మహోత్సవాలు గత అనాదిగా ప్రాచీన కాలం నుంచి నిర్వహిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతోటి కరువు కాటకాలు పోవడమే కాకుండా అమ్మవారు ప్రసాదించేటువంటి శాకంబరి అంటే కూరగాయలు, ఆకుకూరలు అన్ని పంపించేసి పాడి పంటలు సమృద్ధిగా పండేలాగా, వర్షాలు సమృద్ధిగా కుర్చాలని ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.